హాయ్ ఫ్రెండ్స్. వల్లి సుక్కు మాట్లాడుకోవటం వినేసిన నర్మద వల్లి సుక్కు మాట్లాడుకోవటం వీడియో తీసి వల్లితో నిజాన్ని బయట పెట్టించిన నర్మద. ఇదంతా ఎలా జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని పూర్తిగా చూసేసేయండి. ఇంకా విశ్వ అమూల్యతో మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటే ఒకసారి నీ మాటలు విని నమ్మి మోసపోయాను, మళ్ళీ మోసం చేయాలని చూస్తున్నావా? ఒక్కసారి నమ్మితే అది పొరపాటు అవుతుంది, రెండోసారి కూడా నమ్మితే అది నా తప్పే అవుతుంది అని చెప్పేసి అమూల్య విశ్వాన్ని తిట్టేసి వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడే ఇంకా విశ్వాచ అమూల్య నన్ను నమ్మటం లేదేంటి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఆయన తప్పు నాదే లేదు, తనను నమ్మడం మానేసే అంతలాగా నేను ఇంతకు ముందు తనని టార్చర్ చేశాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు విశ్వ. ఇంకా అలా ఇంటికి వెళ్ళిన తరువాత ఇంకా అమూల్య తనలో తను ఇలా అనుకుంటూ ఉంటుంది, వీడిని నమ్మానంటే మళ్ళీ మోసం చేయడం నా గ్యారంటీ ఏంటి? ప్రేమ వదిన ధీరజ్ అన్నయ్య వాళ్ళ విషయం వాళ్ళు చూసుకుంటారు. అయినా నాన్నకు తెలిసింది కదా, నాన్న ఏదో ఒకటి చేస్తారు, అంతేగాని వీడిని నమ్మి వీడితో మాట్లాడాను అంటే మళ్ళీ నన్ను మోసం చేసేస్తాడు అని చెప్పేసి అమూల్య అనుకుంటూ ఉంటుంది. వీడు ఈ మధ్య మరీ టార్చర్ చేస్తున్నాడు, ఇంకోసారి కనుక నన్ను ఇలా అల్లరి పెట్టాలని చూస్తే ఖచ్చితంగా పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి నాన్నకు చెప్పి అని చెప్పేసి అమూల్య తనలో తను అనుకుంటూ ఉంటుంది. ఇంకో పక్క నర్మదా ఏమోంచి ఖచ్చితంగా వల్లియే ఏదో చేసి ఉంటుంది భద్రావతితో కలిసి అని చెప్పేసి వల్లిని అనుమానిస్తూ ఉంటుంది. అప్పుడే ఇంకా సాగర్ వచ్చి ఏంటి ఇదంతా, ఈ ప్లాన్స్ ఏంటి అని చెప్పేసి అంటూ ఉంటే, ప్రేమ ధీరజ్ని కలపడానికి అండి అని చెప్పేసి అంటూ ఉంటే, కలపడానికి ప్లాన్లు ఏమీ వేయాల్సిన అవసరం లేదు, నువ్వు నాకు అన్ని విషయాలు దాచకుండా చెప్తే చాలు, ధీరజ్ వెళ్ళి ప్రేమతో సారీ చెప్పి ఇంటికి రా అంటే ప్రేమ వచ్చేస్తుంది, దానికి నువ్వు ఇంత ఆరాలు తీయాల్సిన అవసరం లేదు అని చెప్పేసి సాగర్ తిడుతూ ఉంటాడు. అప్పుడే ఇంకా నర్మద మీరు వెళ్ళి పడుకోండి నేను వస్తాను అని చెప్పేసి నర్మద సాగర్తో అంటూ ఉంటుంది. అప్పుడు నర్మద ముందు భద్రావతి అత్తయ్య ఒప్పుకోలేదు అంటే అది అంతవరకు ఫైన్ బాగానే ఉంది, కాకపోతే తర్వాత మళ్ళీ ఒప్పుకున్నాను అన్న దగ్గరే నాకు అనుమానం స్టార్ట్ అయింది, అంటే ఆ తర్వాతే భద్రావతి అత్తయ్యకి ఏదో ఐడియా తట్టి ఉండొచ్చు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది నర్మద. ఇదేంటో ఖచ్చితంగా కనిపెట్టాలి అని చెప్పేసి అనుకుంటూ సరే ఇంకా వెళ్దాము, ఇంకా నేను ఇక్కడే ఉండి ప్లాన్లు అవి వేస్తూ ఉంటే సాగర్ అసలే కోపంగా ఉన్నాడు, ఇంకా కోపం పెరిగిపోతుంది అని చెప్పేసి నర్మద వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకో పక్క వేదవతి బాధపడుతూ ఉంటుంది, ఈయన నాతో ఎప్పుడు మాట్లాడతారు, నేను ఎదురు రాకుండా ఎప్పుడూ వెళ్ళరు, అలాంటిది ఈరోజు నన్ను ఎదురు రావద్దన్నారు, నేను ఇచ్చిన కాఫీ తాగడం లేదు, నేను పెట్టిన ఫుడ్ తినడం లేదు అని చెప్పేసి వేదవతి బాధపడుతూ ఉంటుంది. ఇంకో పక్క రామరాజు కూడా బాధపడుతూ ఉంటాడు, నాకు చెప్పకుండా ఇంత పెద్ద తప్పు చేశావు బుజ్జమ్మ, నీతో మాట్లాడకుండా ఉండడం నాకు కష్టంగానే ఉంది, కానీ ఎప్పుడూ రానంత కోపం వచ్చింది నీ మీద, ఇంత పెద్ద విషయాన్ని నా దగ్గర దాచావు అని చెప్పేసి రామరాజు కూడా బాధపడుతూ ఉంటాడు. ఇంకా ధీరజ్ వాళ్ళ మామయ్యతో కలిసి మందు తాగుతూ ఉంటాడు. అప్పుడే ఇంకా ధీరజ్ ఇలా అంటాడు, ఆ ప్రేమకి ఎంత పొగరు మామయ్య, నేను తన భర్తని అని చెప్పచ్చు కదా, అందరితోని చెప్పటం లేదు, నేనే చెప్పాలంట, ఎంత పొగరు ఎంత ఈగో, ఒళ్ళంతా కొవ్వు పట్టుకొని ఉంది అని చెప్పేసి ధీరజ్ తిట్టుకుంటూ ఉంటాడు ప్రేమ. అయితే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ప్రేమ ధీరజ్ మందు తాగడం చూసి వీడిలా మందు తాగడం ఎందుకు, కావాలనే చేశాడు కదా, నన్ను ఇంట్లో నుంచి పంపించేసి ఇలా ఎంజాయ్ చేస్తున్నట్టున్నాడు అని చెప్పేసి ప్రేమ అనుకుంటూ ఉంటుంది. అప్పుడు వల్లి వాళ్ళ అమ్మతో ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది, ఈరోజు నర్మదకి నా మీద అనుమానం వచ్చిందమ్మా, నువ్వేమన్నా చేసావా అని చెప్పేసి నన్ను అడిగింది, కానీ నేను ఏమీ చేయలేదని చెప్పేసి దానికి ప్రూఫ్ చూపించి నేను నా మీద అనుమానం రాకుండా చేసేసుకున్నాను అని చెప్పేసి వల్లి వాళ్ళ అమ్మతో చెప్తూ ఉంటుంది. అప్పుడే ఇంకా వాళ్ళమ్మ మంచి పని చేసావమ్మా అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా వల్లి సరే అమ్మా ఉంటాను, ఇంకా ఇదంతా ఇంకా మాట్లాడాను అంటే ఇదంతా ఎవరైనా వినేసి మళ్ళీ మన మీద డౌట్ వస్తుంది అని చెప్పేసి వల్లి ఫోన్ పెట్టేస్తుంది. అప్పుడే ఇంకా తెల్లవారిపోవడంతో మందు తాగి స్పృహ తప్పి ఉన్న ధీరజ్ని చూసి వేదవతి రామరాజు బాధపడుతూ ఉంటారు. రే నువ్వు మందు తాగడం ఏంట్రా, మరి ఇంతలా తాగేవారా, ఇంటి ముందే పడుకున్నావు అని చెప్పేసి వేదవతి అంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా రామరాజు ఇంకేం చేస్తాడు, నీ వల్లే ఇదంతా,
నీ వల్లే ఇదంతా జరుగుతోంది. వీడిలా అయిపోవడానికి కారణం నువ్వే. నువ్వు మా దగ్గర నిజం దాచకుండా ఉంటే ఈరోజు వీడి పరిస్థితి ఇలా అయ్యేదా? ఆ భార్యాభర్తలిద్దరూ దూరం అయ్యేవారా అని చెప్పేసి రామరాజు వేదవతిని తిడుతూ ఉంటాడు. అప్పుడే ఇంకా ధీరజ్, నాన్న అమ్మనేమి అనకండి, నేనే తెలియకుండా తాగాను అంతే అని చెప్పేసి ధీరజ్ వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా రామరాజు కూడా బయటకి వెళ్ళిపోతాడు. అప్పుడే ఇంకా వేదవతి ధీరజ్ దగ్గరకు వచ్చి, ఏంట్రా చిన్నోడా, ఏంటిది, నువ్వు ఇలా మందు తాగి ఇంటి ముందు పడిపోతే ఏమైనా బాగుంటుందా చెప్పు అని చెప్పేసి వేదవతి అంటూ ఉంటుంది. సారీ అమ్మా, ఇంకెప్పుడు ఇలా చేయను అని చెప్పేసి ధీరజ్ అంటూ ఉంటాడు. అప్పుడే ఇంకా వేదవతి, ఏ రాయుడంటే చిన్నపిల్లోడు, నీ బుద్ధేమైంది, పీకల మొయ్య తాగిస్తున్నావు అని చెప్పేసి తిరుపతిని తిడుతూ ఉంటుంది వేదవతి. అప్పుడే ఇంకా తిరుపతి, నీ కొడుకేమి చిన్నపిల్లోడు కాదు, నిన్న రాత్రి టపాటపామని బాటిల్ మొత్తం తాగేశాడు, నన్నేం చేయమంటావు అని చెప్పేసి తిరుపతి అంటూ ఉంటాడు. అప్పుడే ఇంకా నర్మద, నువ్వు ఇలాగా ప్రేమ దూరం అయ్యిందని బాధపడుతూ మందు తాగి ఉంటే ఎలా ధీరజ్, నువ్వు ప్రేమని సారీ అడిగి ఇంటికి తీసుకురావచ్చు కదా అని చెప్పేసి నర్మద ధీరజ్తో అంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా సాగర్ వచ్చి, వీడు అన్న మాటలు వీడికి గుర్తుండవు, కానీ ఆ అమ్మాయి మనిషే కదా, ఆ అమ్మాయికి మాటలన్నీ గుర్తుంటాయి కదా, వెళ్ళి సారీ చెప్పి తీసుకురావచ్చు కదా. అబ్బే లేదు, ఎంత ఈగోనో సాగర్కి, వీడెళ్ళి సారీ చెప్పడు పెళ్ళానికి అని చెప్పేసి సాగర్ అంటూ ఉంటాడు. అప్పుడే ఇంకా నర్మద, మీరు ఆపండి, నేనేదో మాట్లాడుతున్నాను కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా ధీరజ్, నేను చెప్తాను వదిన అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాడు లోపలికి. అప్పుడు ఇంకా వేదవతి బాధపడుతూ ఉంటుంది, నా వల్లే నా పిల్లల జీవితాలు ఇలా అయిపోతున్నాయి, వాళ్ళిద్దరూ విడిపోయారు, అదేమో వెళ్ళి పుట్టింట్లో కూర్చుంది, వీడేమో ఇలా తాగేస్తున్నాడు, నాకేం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పేసి వేదవతి బాధపడుతూ ఉంటుంది. అప్పుడే ఇంకా నర్మద, మీరు బాధపడకండి అత్తయ్య, నిజంగానే బాధపడకండి, ఇదంతా సర్దుకుంటుంది, ప్రేమ మళ్ళీ మన ఇంటికి వచ్చేస్తుంది, ధీరజ్ ప్రేమ ఇద్దరు హ్యాపీగా ఉంటారు, మీరు అది చూస్తారు అని చెప్పేసి నర్మద అంటూ ఉంటుంది. వాళ్ళిద్దరూ ఇలా అయిపోయారని అందరూ బాధపడుతుంటే వల్లి మాత్రం నవ్వుకుంటూ ఉంటుంది. అది నర్మద చూసేస్తోంది. ఏంటి ఈ వల్లి ఇలా నవ్వుకుంటుంది, అందరూ బాధపడుతుంటే ఏ బాధ లేకుండా ఎంత ఆనందంగా ఉంది అని చెప్పేసి నర్మద అనుకుంటూ ఉంటుంది. అప్పుడే వల్లి వాళ్ళ చెల్లి సుక్కు అయితే వస్తుంది. ఆ సుక్కు రావడంతో వేదవతి, ఏయ్ నేను ఇక్కడికి రావద్దని చెప్పానా, ఎందుకు వచ్చావు అని చెప్పేసి అంటూ ఉంటే తిరుపతి, అక్క అతను నా కోసం వచ్చింది అని చెప్పేసి తిరుపతి అంటూ ఉంటాడు. సర్లే ఏదో ఒకటి చావండి అని చెప్పేసి వేదవతి వెళ్ళిపోతుంది లోపలికి. అప్పుడే ఇంకా ఆ సుక్కు తిరుపతితో ఇలా అంటుంది, ఏంటి మీ అక్క అస్తమానం తిడుతుంది, నువ్వు చెప్పలేదా మన కోసం అని చెప్పేసి సుక్కు తిరుపతితో అంటుంటే, ఏమనుకోకు సుక్కు, నేను చెప్తాను మెల్లగా, అయినా ఇప్పుడు ఇంట్లో పరిస్థితులు బాగాలేవు కదా, మా అక్క ఎవరి మీదో కోపం నీ మీద చూపించింది అంతే అని చెప్పేసి తిరుపతి అంటూ ఉంటాడు. అప్పుడు ఇంకా సుకన్య, అయితే మా వల్లి అక్కని కలిసేసి వస్తాను అని చెప్పేసి లోపలికి వెళ్తుంది. అప్పుడే ఇంకా నర్మద, ఇదెందుకు వచ్చింది ఇప్పుడు ఇక్కడికి, వల్లి దగ్గరికి వెళ్తుంది అంటే వీళ్ళిద్దరూ ఏదైనా మాట్లాడుకుంటారేమో, మనకి ఏమైనా క్లూ దొరుకుతుందేమో అని చెప్పేసి నర్మద అనుకుంటూ వల్లి వాళ్ళ రూమ్ దగ్గరికి అయితే వెళ్తుంది. అప్పుడు సుకన్య, చాలా ఆనందంగా ఉన్నట్టున్నావక్క అని చెప్పేసి అంటూ ఉంటే అప్పుడు వల్లి, మరి ఉండనా, నేను అనుకున్నది అనుకున్నట్టే అయ్యింది, చూసావు కదా, నేను ప్రేమని అనుకున్నట్టే ఇంట్లో నుంచి బయటకు పంపించేశాను అని చెప్పేసి వల్లి అంటూ ఉంటుంది. అది విని నర్మద ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అంటే నిజంగానే వల్లియే ఇదంతా ప్లాన్ చేసిందా, ఏమీ తెలియని అమాయకురాల్లా నా ముందు నటిస్తుందా అని చెప్పేసి నర్మద అనుకుంటూ ఉంటుంది. అప్పుడు సుకన్య, అవునక్క, నీ మీద నర్మదక్కకి అనుమానం వచ్చిందన్నావు కదా, ఏమైనా అడిగిందా, మళ్ళీ ఏమైనా అప్డేట్ ఉందా అని చెప్పేసి సుక్కు అంటూ ఉంటే అప్పుడు వల్లి, నా ఆస్కార్ లెవెల్ పర్ఫార్మెన్స్తో నేను ఆ నర్మదని బోల్తా కొట్టించాను, నాకేమీ తెలీదు, నేను అమాయకురాలని అని చెప్పేసి ఆ నర్మద నమ్మేసింది అని చెప్పేసి అంటూ ఉంటుంది వల్లి. అప్పుడే ఇంకా నర్మద, ఇలా కథ దీన్ని చెప్దాము అనుకొని ఫోన్ తీసి వీడియో తీయడం స్టార్ట్ చేస్తుంది. అప్పుడే ఇంకా వల్లి ఆ సుకన్యతో ఇలా అంటూ ఉంటుంది, నేనే ఆ భద్రావతి దగ్గరికి వెళ్ళి ధీరజ్ ప్రేమల పెళ్ళి బలవంతంగా చేసుకున్నారని ఆ వీడియో ఇచ్చాను, ఆ విషయం తెలియక వీళ్ళు
వాళ్ళిద్దరినీ ఎందుకు విడగొట్టారా అని ఇంకా ఆలోచిస్తూనే ఉన్నారు. కానీ ఆ రహస్యం మనకి మాత్రమే తెలుసు అని చెప్పేసి వల్లి మాట్లాడుతూ ఉంటుంది. అసలు ఆ భద్రావతి వాళ్ళని ఇక్కడికి రప్పించిందే మనము, ఆ వీడియో ఇచ్చి వాళ్ళిద్దరినీ విడగొట్టడానికి ప్లాన్ చెప్పిందే మనము అని ఎవ్వరూ కనిపెట్టలేరు అని చెప్పేసి వల్లి అంటూ ఉండగా నర్మద వీడియో తీస్తుంది. వీడియో తీసి అప్పుడే ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వల్లి అక్క ఏదో మాట్లాడుతున్నట్టున్నావు అని చెప్పేసి అంటూ ఉంటే అప్పుడు వెంటనే వల్లి అబ్బే ఏం లేదు చెల్లి అని చెప్పేసి నర్మదతో అంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా నర్మద వల్లి మాట్లాడిన రికార్డింగ్ అంతా వినిపిస్తూ ఉంటుంది. నిజం చెప్పు, నువ్వేమో చేసావు కదా, ఇదంతా నిజమేనా అని చెప్పేసి అడుగుతూ ఉంటే వల్లి టెన్షన్ పడుతూ ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే ఎపిసోడ్లో ఇలాగే జరగబోతుంది. ఇలాగే జరగాలని మీరైతే కోరుకున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి.